స్టార్ట్ అయిన కౌంట్ డౌన్ దగ్గరికి వచ్చే కొద్దీ టెన్షన్ కనిపిస్తోంది పవర్ స్టార్ ఫ్యాన్స్ లో. ఎలాగైనా హిట్ కావాలన్న కోరిక, కొట్టి తీరుతామనే కాన్ఫిడెన్స్ మిక్స్ అయిన ఎమోషన్ తో ఉత్సాహంగా కనిపిస్తున్నారు పవన్ సైనికులు. ఇంతకీ ప్రీ రిలీజ్ టైంలో ఓజీ వైబ్ ఎలా ఉంది? హై వోల్టేజ్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది ది కాల్ హిమ్ ఓజీ. సెప్టెంబర్ 25న థియేటర్స్ లో ల్యాండ్ అవ్వడానికి సర్వం సిద్ధమైపోతోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓ ఎత్తు, ఓజీ ఇంకో ఎత్తు అని ట్రేడ్ వర్గాల్లోనూ వైబ్స్ కనిపిస్తున్నాయంటే ఈ మూవీకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. మన దగ్గరే కాదు, ఓవర్సీస్ లోనూ వైబ్ మామూలుగా లేదు. ప్రీ సేల్స్ లో నార్త్ అమెరికాలో ఇప్పటిదాకా 45,000 టికెట్స్ సేల్ అయ్యాయి. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర థండరింగ్ స్టార్ట్ అంటూ ఆశ్చర్యపోతున్నారు ట్రేడ్ పండిట్స్. ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రమోషనల్ కాంటెంట్, సినిమాను ఎప్పటికప్పుడు న్యూస్లో ఉంచుతూ ఫ్యాన్స్లో జోష్ క్రియేట్ చేసిన ప్రొడక్షన్ హౌస్, ఇలా ప్రతిదీ సినిమాకు హైప్ తీసుకురావడంలో సక్సెస్ అయింది అన్నది చాలా మంది చెప్తున్న మాట. ఇప్పటికే రిలీజ్ అయిన హరిహర వీరమల్లు పెద్దగా క్లిక్ కాలేదు. ఆ కొరతను కూడా ఓజీ భర్తీ చేయాల్సిందే. పవర్ స్టార్ ని రియల్ పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఓజీ మీద ఉంది. ఆల్రెడీ పాన్ ఇండియా ఆడియన్స్ నాడి తెలిసిన సుజీత్ ఈ సినిమాను నల్లేరు మీద నడకలా సాగించేస్తారనే భరోసా కూడా కనిపిస్తోంది ఫ్యాన్స్ లో.